హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఒక చిన్న మినీ బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. ఇది వచ్చేసి వైజాగ్ మేము హాలిడేస్కి వెళ్ళామని చెప్పి ఒక ముందు వీడియో కూడా పెట్టాను కదా. ఇది వచ్చేసి సెకండ్ వీడియో. ఇది మేము జూ పార్క్ వెళ్ళినప్పుడు అనమాట. జూ పార్క్కి మార్నింగ్ వెళ్ళాము. ఎందుకంటే 5 అయ్యేటప్పటికి క్లోజ్ అయిపోతుంది. ఒకసారి ముందు రోజు ఏం చేసామంటే 4:30కి వెళ్ళాం, క్లోజ్ చేస్తామన్నారు. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి కొంచెం త్వరగానే వెళ్ళిపోయాము. ఇంకా పిల్లల సగం తిరిగేటప్పటికి ఆకలి లంచ్ టైం కదా, అప్పటికి 1-2 అయిపోయింది అనమాట. ఇంక మేము ఫుడ్ తీసుకున్నాము. అది కూడా రెస్టారెంట్ వెనకాల, మేము కూర్చున్న వెనకాల రెస్టారెంట్లో కూడా కూర్చుని తింటారు. బట్ అక్కడ మాకు నచ్చలేదు. అందుకని చెప్పేసి బాగుంది పిల్లలతో. అది కొంచెం చెట్టు కింద కూర్చుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మేము ఒక చెట్టు కింద కూర్చున్నాం అనమాట. చెట్టు కింద కూడా ఇలాగా మంచిగా టైల్స్తో కట్టేసి సిమెంట్తో కట్టేసి ఉంది. చాలా బాగుంది అనమాట. ఇది నేను వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను. చికెన్ ఫ్రైడ్ రైస్ కాకుండా ఎందుకు మళ్ళీ ఎండకు మళ్ళీ వాంతులు ఏమైనా అవుతాయని చెప్పేసి ఒక్క బాక్స్ వచ్చేసి 170 రూపీస్. బాస్మతి బియ్యం చాలా బాగుంది. పెద్ద స్పైసీ కూడా అస్సలు లేదనమాట. చాలా బాగుంది. ఇవి వచ్చేసి హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. చూసారు కదా పిల్లకల్లది. తనంతటి తనే నాటి వీడియో తీసి సో గుర్తుంటుంది అని చెప్పేసి నేను జస్ట్ పోస్ట్ చేస్తాను అనమాట. ఈ జనరేషన్లో పిల్లలకి మనం ఏమీ చెప్పవసరం లేదండి. నేను వీడియో చేస్తాను కదా, సో తనకి కూడా అలవాటు అయ్యి అలాగే వీడియో చేసి స్టోర్ చేసుకుంది అనమాట. నా మొబైల్లో చూసేటప్పటికి వీడియో ఉంది, సో నేను జస్ట్ పోస్ట్ చేశాను. సో ఇది వచ్చేసి ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మిగిలిన ఇంకా ఏమన్నా ఉన్నాయా ఏంటని చెప్పేసి మళ్ళీ రౌండ్ చేయడం మొదలుపెట్టాము. ఈ వెకేషన్స్లో పిల్లలకి చక్కగా తీసుకెళ్ళండి ఎక్కడికైనా. ఇంట్లో ఉంటే టీవీలకి ఫోన్లకి ఇలా అతుక్కుపోతున్నారు. సో మా పిల్లలు కూడా అలాగే చేస్తున్నారు. సో వాళ్ళ మైండ్ సెట్ కొంచెం బయట వాతావరణం కూడా తెలియాలి. సో ఈ మొబైల్కి వీటికి ఎడిట్ కాకుండా ఉండాలనుకుంటే చక్కగా ఏదైనా టూర్కి అవి తీసుకెళ్తూ ఉండండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఈ రోజుల్లో పిల్లలకి ఏంటి, ఏ విషయం ఏంటి అలా అనేది అస్సలు తెలియట్లేదు. ఇలా బయటకు తీసుకెళ్ళడం వల్ల కూడా కొంచెం తెలుస్తుంది. మా చిన్నమ్మ అయితే మొత్తం ఫుల్ టైర్డ్ అయిపోయింది. అస్సలు చాలా ఎండ ఎక్కువ ఉంది. అసలు మార్నింగ్ 10 నుంచేమో తిరుగుతున్నాను. మేము 5:30 వరకు లోపలే అలా తిరుగుతూనే ఉన్నాం అనమాట. ఏగ్గా నడవడమే, ఎక్కడా కూడా కూర్చోడం లేదు. ఓన్లీ లంచ్ చేసినప్పుడు మాత్రమే కూర్చున్నాం. బట్ యానిమల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కువైతే ఏం లేవన్నమాట. ఇంకా ముందు యానిమల్స్ టైగర్, లయన్ ఇవన్నీ కూడా పెడతా ఉంటాను. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చెల్లింది. ఇదంతా కూడా మా ఫ్యామిలీ అనమాట. చెల్లి పిల్లలు అండ్ నా పిల్లలు. అమ్మ అయితే రాలేదు. అమ్మ అయితే చూసేసానని చెప్పేసింది ఫస్ట్ వచ్చినప్పుడు. అందుకే తను రాలేదనమాట. తను వైజాగ్లోనే ఉంది, రాలేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.